ఫ్రెండ్స్ ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ బటన్ నొక్కండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పొలైట్. మీరు చూస్తున్నారు పొలైటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి యోనో యాప్లో మొబైల్ రీఛార్జెస్ అండ్ DTH రీఛార్జ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కనుక తెలిసినట్లయితే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయవచ్చు, తెలియకపోతే ఇంటి వరకు చూడండి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు యోనో యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్ ఆయనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యోనో పే అని కనిపిస్తుంది కదా. సో మీకు రెండో ఆప్షన్ బ్యాలెన్స్ కింద, సో దాని మీద ట్యాప్ చేయండి. వన్స్ దాని మీద ట్యాప్ చేయగానే సో మీకు కింద చూసుకున్నట్లయితే సో మీకు 5 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి కదా. ఇక్కడ చూసారు కదా, SBI క్రెడిట్ కార్డ్ అండ్ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ అండ్ DTH రీఛార్జెస్, ఫాస్టాగ్ అండ్ బిల్స్ అని కనిపిస్తుంది కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది రీఛార్జ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి DTH అనమాట. సో దానికోసం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో నేను వచ్చేసి అండ్ నా యొక్క నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను, మొబైల్ నెంబరు, నేను ఒక అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. కింద చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, ప్రీవ్యూ అని కనిపిస్తుంది. అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ యొక్క నెట్వర్క్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు చూసుకున్న అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో వచ్చేసి. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగలనే సో మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. అంటే మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను వచ్చేసి ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగలనే సో మీకు వితిన్ సెకండ్స్లో మీ యొక్క మొబైల్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్. ఇక్కడ చూసారు కదా, ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ నెంబర్కి రీఛార్జ్ చేశారో సో మీ యొక్క నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు చూసుకున్నట్లయితే ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో మీ యొక్క రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్ అండ్ మనం మొబైల్ రీఛార్జ్ అనేది చేసాము. అండ్ సెకండ్ వచ్చేసి DTH రీఛార్జ్. సో దానికోసం ఇక్కడ DTH రీఛార్జ్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్లో వచ్చేసి ఇక్కడ పే బిల్స్ అని కనిపిస్తుంది కదా. సో అంటే బిల్స్ పే అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ DTH రీఛార్జ్ అని కనిపిస్తుంది కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. సో కింద చూసుకున్నట్లయితే సెలెక్ట్ బిల్డర్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ బిల్డర్ అని కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీరు ఏ నెట్వర్క్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క నెట్వర్క్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను యూజ్ చేసేది వీడియోకాన్ కాబట్టి నేను ఒక వీడియోకాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకున్నట్టు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కస్టమర్ ఐడి అయితే మీరు ఎంటర్ చేయండి. సెకండ్ వచ్చేసి సో మీరు ఎంత అమౌంట్ అనేది రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేసి సో మీ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేశాక మీకు రైట్ సైడ్లో నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగలనే సో ఇక్కడ సెకండ్ వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే సో మిమ్మల్ని కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోమంటుంది. అంటే మీరు ఇచ్చే కస్టమర్ ఐడి అనేది కరెక్ట్గా ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు క్లిక్ చేయగానే సో మళ్ళీ మీకు 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుందన్నమాట. సో ఆ యొక్క పాస్వర్డ్ అంటే మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ యొక్క ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో వితిన్ సెకండ్స్లో మీ యొక్క DTH రీఛార్జ్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, సక్సెస్ఫుల్ అయితే రీఛార్జ్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ అండ్ మనం యోనో యాప్లో మొబైల్ రీఛార్జ్ అండ్ DTH రీఛార్జ్ అని ఎలా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్.